అబ్బా 2 రోజుల సంధి జనమంతా ఆగమాగమైతాండ్రు. పాత నోట్లు ఎట్లా మార్చుకోవాలి, కొత్త ఎన్నిస్తారు, మనం ఏడుకోయి తెచ్చుకోవాలి అని కొందరు డౌట్లు అయితే, నోట్లు మార్చుకుంటే నల్లపైకం తెల్లగవుతుందా, అసలు మనకేమైనా ఫాయిదా ఉంటుందా, సెంటర్ సర్కార్ చేసే పని మంచి అంటవా? ఏ కష్టాలు మనకే, నల్లపైకం ఉన్నోళ్ళకి ముందే తెలుసట, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు. ఇగో ఇట్లా జోరుగా ముచ్చట్లు నడుస్తున్నాయి, అందరు ఇవే మాట్లాడుతున్నారు. కానీ ఓగన్న సెంటర్ సర్కార్కి రాసిన ఉత్తరం ఇప్పుడు ఫేస్బుక్లో వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. ఏడాదికో 24 లక్షల ఆందాన్ వస్తుంది, దానికి 3 లక్షల ట్యాక్స్ కట్టాలి. ఇవి కాకుండా ఇల్లు కొన్నా, ఫ్లాట్ కొన్నా, బంగారం కొన్నా, టీవీలు, ఫోన్లు ఏది కొన్నా ట్యాక్స్ వేస్తారు. కారు కొంటే ట్యాక్సు, రోడ్ ఎక్కితే టోల్ ట్యాక్సు, ట్యాక్స్ల పేరుతోని మా తోలు తీస్తుండ్రు. మీరు చెప్పినట్టే మొత్తం ట్యాక్సులు కడతాం. కానీ గవర్నమెంట్ వల్ల చదివే నా పోరగాళ్ళకి చదివి వస్తుందా? సర్కార్ దవాఖాన పోతే రోగం నయం అవుతుందా? లంచం ఇయ్యకుంటే సర్కార్ ఆఫీస్లో పని అవుతుందా? లేకుంటే లంచాలు కూడా చెక్కుల కింద తీసుకొని మీరు ఆర్డర్ వేస్తారా? మేం కట్టిన ట్యాక్స్లతోని జీతాలు తీసుకునేటోళ్ళు మా పనులు చేస్తేందుకు లంచాలు ఇయ్యాలా? నా కంపెనీలో పనిచేసేటోళ్లకు పనిని బట్టి జీతాలు ఎక్కువ తక్కువ పెంచుతా. అదే సర్కార్ ఆఫీసులల్లో పనిచేసిన వాళ్ళకు పనిచేయని వాళ్ళకు సేమ్ పెంచుతారు. మళ్ళా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నల్లపైకం జమ అవుతుంది. అప్పుడు మళ్ళా పాత నోట్లను తీసేస్తారా అని గట్టిగానే ప్రశ్నించిండు. శాతనైన కాడికి నేను కూడా నలుగురికి సాయం చేస్తా, కానీ ట్యాక్స్లు అయితే కట్టాం. ఎందుకంటే మేం కట్టిన ట్యాక్స్లతోని మాకే ఉపయోగం అయితే లేదు. మా ట్యాక్స్లకు న్యాయం చేస్తే ఇంకిన్ని ట్యాక్స్లు వేసినా కడతాం అని పెద్ద ఉత్తరం రాసిండు. కరెక్టే మరి ఈ ప్రశ్నలు, ఈ తిప్పలు గాన్నొక్కనికే కాదు, దేశంలో ఉన్న 120 కోట్ల మంది. మరి ఏలేటోళ్ళు ఏం చేస్తారో ఏమో చూడాలి.